ఇంట్లో దోసపిండి లేనప్పుడు ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఆల్టర్నేటివ్. మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది ఇది రవ్వ దోశ అని. ఇది నార్మల్ రవ్వ దోశ కాదండి, ఒక స్పెషల్ రవ్వ దోశ, అది కూడా హెల్దీ వేలో. బియ్యం పిండి యూజ్ చేయడం కన్నా ఏదైనా హెల్దీ వెర్షన్ చేసుకుందాం అనుకున్నాను. సో ఇంట్లో బాజ్రా ఫ్లోర్ ఉండిపోయింది అనమాట, అది ఎంతకీ సేల్ అవ్వట్లేదు. సో రవ్వ దోశలో వాడేద్దాం అని చెప్పి ఇలా ప్రిపేర్ చేశాను అనమాట. బాజ్రా ఫ్లోర్ అంటే అదే అండి, మన సజ్జపిండి. కొంచెం చేదుగా ఉంటది రొట్టెలలాగా చేసుకుంటే, కాకపోతే కానీ ఆటాతో అలాగే మిక్స్ చేసుకున్నాం అనుకోండి, అప్పుడు రోటీలకి ఆ చేదు పెద్దగా అనిపించదు. ఈ ఇన్స్టెంట్ రవ్వ దోశ బ్యాటర్ ఎలా ప్రిపేర్ చేశానంటే, 1 కప్పు బాజ్రా ఫ్లోర్ కి 1 కప్పు సెమోలినా రవ్వ యూస్ చేశాను. నెక్స్ట్ టైం అయితే సెమోలినా రవ్వ బదులు గోధుమ రవ్వ యూజ్ చేద్దామనే ఐడియా ఉంది. సో 1 కప్పు బాజ్రా ఫ్లోర్, 1 కప్పు సెమోలినా రవ్వ అండ్ కొంచెం ఇంగవ, సాల్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఒక 1/2 కప్పు దాకా పెరుగు యాడ్ చేశాను. వెరీ థిక్ కర్డ్ అండి. సో అవన్నీ వాటర్ తో కలిపి మిక్స్ చేసి ఒక 20 మినిట్స్ దాకా అలాగే వదిలేసాను అనమాట. దాని తర్వాత ఇంకా చిన్న కట్ చేసుకున్న ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్, కొత్తిమీర, కరివేపాకు యాడ్ చేసుకొని, ఇంకా రవ్వ దోశ అంటే మీకు కన్సిస్టెన్సీ తెలుసు కదా, చాలా వాటరీగా ఉండాలి. సో ఆ కన్సిస్టెన్సీకి తెప్పించుకోవచ్చు. ఇంకా కావాలంటే గ్రేటెడ్ క్యారెట్, బీట్రూట్, ఇంకా ఎండ్లెస్ అనమాట, మీకు ఏం చాయిస్ ఉన్నాయో అవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. దోశలు మాత్రం చాలా బాగా వచ్చాయి. నేను కొద్దిగా భయపడినాను యాక్చువల్లీ చేదుగా వస్తాయో ఏమో అని, కానీ చేదుగా అయితే రాలేదండి. టేస్ట్ బాగుంది. అంటే రెగ్యులర్ బియ్యం పిండి లాగా ఉండదు, కానీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, కానీ అది అసలు నోటీసబుల్గానే ఉండదు. మీకు ఆ మాత్రం కూడా ఉండకూడదు అనుకుంటే 1/2 కప్పు బియ్యం పిండి, 1/2 కప్పు బాజ్రా ఫ్లోర్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకా అసలు తేడానే తెలియదు మీకు. ఇక్కడ నేనైతే కొబ్బరి చట్నీ చేశాను. కొబ్బరి అండ్ దాలియా అంటారు చూడండి, తినే శనగపప్పు, అది, పచ్చిమిరపకాయలు, మోస్ట్ ఇంపార్టెంట్ కరివేపాకు అన్ని యాడ్ చేసి మిక్సీ పట్టేయడమే. మీకు కావాలంటే చింతపండు వేసుకోవచ్చు. నేనైతే లెమన్ స్క్వీజింగ్ చేస్తాను. పైగా చేయడం కూడా చాలా క్విక్. ఇంట్లో పెరుగు ఉండాలంతే, అప్పటికప్పుడు ప్రిపేర్ చేసేసుకోవచ్చు. 20 మినిట్స్ ఫర్మెంటేషన్ టైం అంతే. సో ఈ రవ్వ దోశ చూస్తున్నారు కదా, ఎంత బాగుందో అసలు. చూడడానికే కాదు, తినడానికి కూడా చాలా యమ్మీగా ఉందండి. పైగా హెల్దీ కూడా.